హలో గైస్, ఏంటి పచ్చని పొలాలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్ గానే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే స్టార్ట్ చేశారు. మనకు ఆ పికిల్స్ పంపించి టేస్ట్ బాగుంటేనే వీడియో చేయమని చెప్పాడండి. ఇంకా పచ్చళ్ళు ట్రై చేయడానికి అలా పొలాల గొట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి ఫుల్ సెటప్ తో. అలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఒడ్లో అయితే ఒక బాక్స్ లో వేసి ప్యాక్ చేసి పంపించాడండి. ఈ పచ్చళ్ళని మన రాజమండ్రిలోనే తయారవుతున్నాయండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారండి ఈ పచ్చళ్ళని నేచురల్ గా ఏ కలర్స్ వాడకుండా. పచ్చళ్ళని ప్యాకింగ్ చాలా బాగా చేశారు, ఆయిల్ అది లీక్ లేకుండా. ఇప్పుడు ఏదైనా పండగలకి ఫంక్షన్లకి అరిటాకు వాడేవారు భోజనాలకి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. మేమైతే పచ్చళ్ళని అరిటాకులోనే ట్రై చేసాం. వాడు ఫస్ట్ గోంగూర చికెన్ ట్రై చేసాడు, అదిరిపోయిందంటే చాలా బాగుందంట. తర్వాత బోన్లెస్ చికెన్ అయితే ఇంకో ఫ్రెండ్ ట్రై చేశాడు. ఇంత ముందు ఏ చికెన్ పికిన్ ట్రై చేసినా ముక్క చాలా గట్టిగా ఉండేదండి, కానీ ఇక్కడ అలా లేదు, స్మూత్ గా సాఫ్ట్ గా చాలా బాగుంది. మా బ్రదర్ ఎండు నెత్తలు ట్రై చేసాడు, అది కూడా చాలా బాగుందంట. ఫ్రిడ్జ్ లో పచ్చిమిరకాయ పచ్చడి అయితే స్టార్ ఐటమ్ అనే చెప్పుకోవచ్చు. క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా పచ్చళ్ళన్నీ ఉన్నాయండి. ఏదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పచ్చళ్ళే కదా అని చెప్పేసి ఏదో రివ్యూ ఫేక్ చేస్తున్నాను అనుకోవద్దు ఎవరో కూడా. రీల్స్ అయినా చేయడం మన ఇస్తాం, కానీ ఫేక్ రివ్యూ అయితే అసలు ఇవ్వండి మేము. అమ్మ చేతి వంట కదా పికిల్స్ అని అదిరిపోయిన టేస్ట్ అయితే మాత్రం. కన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి.